స్విగ్గీ, జొమాటో పెత్తనం ఇంకా చాలించాల్సిందే. ర్యాపిడో ఇప్పుడు కొత్త దారులు తొక్కుతోంది. ఇప్పటి వరకు స్విగ్గీ మరియు జొమాటో రెస్టారెంట్స్ పై 16 నుండి 30% వరకు కమిషన్లు వసూలు చేస్తున్నాయి. దీంతో మెనూదారులు ఆన్లైన్ లో మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కస్టమర్లపై అనవసరమైన భారం పడుతోంది. ఇప్పుడు ర్యాపిడో ఒక సూటి ఆఫర్ తీసుకొచ్చింది. రెస్టారెంట్ నుండి కేవలం ₹25 ఫిక్స్డ్ డెలివరీ ఫీజు మాత్రమే. కస్టమర్ కి ప్లాట్ఫామ్ లేదా ప్యాకేజ్ ఛార్జెస్ ఉండవు. ₹100 కన్నా తక్కువ ఆర్డర్స్ కి ఒక చిన్న డెలివరీ ఛార్జెస్ మాత్రం ఉంటాయి. ఇకపై మెనూ ధరలు యాప్ లోనూ అవుట్లెట్ లోనూ ఒకేలా ఉండాలి. ఇది ఒకవైపు రెస్టారెంట్స్ కి బ్యాలెన్స్డ్ మార్జిన్స్, మరోవైపు కస్టమర్ కు ఫెయిర్ ప్రైజింగ్ అందించే ప్రయత్నం చేస్తోంది. ఇది భారతీయ ఫుడ్ డెలివరీ ఎకోసిస్టమ్ కి ఒక సీరియస్ వేకప్ కాల్. ర్యాపిడో దీని మోడల్ ని లో కాస్ట్ హై ఎఫిషియన్సీ మార్గంగా మార్చగలిగితే ప్రస్తుత దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వగలదు. కానీ డెలివరీ, రిలయబిలిటీ, సర్వీస్ క్వాలిటీ, కస్టమర్ ట్రస్ట్ ఇవన్నీ కీలకం. ర్యాపిడో తక్కువ ఖర్చుతో నాణ్యతతో నిలబడగలదా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి.